యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం. బహిరంగమున అంగీకరింపబడ్డ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలోని హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మనం ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి ఛానల్స్ లేవు, టీవీ పాసిబిలిటీస్, ఇంటర్నెట్ కానీ యూట్యూబ్ కానీ లేవు. అయినప్పటికీ కూడా సువార్తీకరణ జరిగింది. సువార్తీకరణకి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సువార్తీకరణ అనగా సత్యం ప్రకటించబడ్డం అనేది అన్ని కాలాల్లోనూ అన్ని తరాల్లోనూ జరుగుతూనే ఉంది. ఒకవేళ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఉన్నప్పటికీ ఆ టెక్నాలజీ మన ప్రకటనలకు మన పరిచర్యలకు సహకారాలు అవుతున్నాయి తప్ప అవి ఏనాడు అవరోధాలుగా మారవు. అవరోధాలుగా మారుతున్న సందర్భాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఉదయకాలాన్నే ఆత్మ సంబంధంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని వార్మప్ చేసుకొని మత్తులో నుంచి బయటకు వచ్చిన వారుగా మీరు ప్రోగ్రాం చూడడానికి రెడీగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, నెల్లూరు జిల్లాలోను, ఇంకా వేరు వేరు జిల్లాల్లో చూస్తున్నటువంటి టీవీ సెట్ల ద్వారా ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన తర్వాత వేరు వేరు ప్రదేశాల్లో చూసేటువంటి దేవజనులు లేదా విశ్వాసులు, సహోదరి సహోదరులందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో కార్యక్రమం మనం ముందుకు సాగుదాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు యొక్క సాక్ష్యాలు, ద టెస్టిమోనీస్ ఆఫ్ జీసస్. యేసు దేని గురించి సాక్ష్యం చెప్పాడు? మన సాక్ష్యాలు మనకు పలాంది జరిగిందని సాక్ష్యం చెప్తాం. యేసు చెప్పినటువంటి 4 సాక్ష్యాలు. ఒకటి, ఆయన లోకమును గురించి చెప్పాడు. హీ టెస్టిఫైడ్ అబౌట్ ద వరల్డ్ ఆర్ అగెన్స్ట్ ద వరల్డ్. రెండోది, హీ టెస్టిఫైడ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్న్ అగైన్, అనగా నూతనంగా జన్మించడం, స్వర్గపు జన్మను గురించినటువంటి, నూతనంగా పుట్టడం గురించినటువంటి ఆ విషయాన్ని, అనుభవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మూడోదిగా ఆయన తనను గురించి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు. హీ టెస్టిఫైడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నాలుగోదిగా మనం ఆలోచించినట్టు మాట, హీ టెస్టిఫైడ్ అబౌట్ ద ట్రూత్. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పొంతి పిలాతు ఎదుట ఆయన చెప్పిన మాట, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి ఉన్నాను. సత్యం అనగా ఏమిటి అని ఆయన అడిగాడు. ఆయనకి ఆ జవాబు పొందుకునేంత, స్వీకరించేంత తీరిక లేక, సత్యం కన్నా సమాజాన్ని సంతోషపరచడం ముఖ్యమైంది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. హీ మిస్డ్ ద ఆన్సర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, అనగా యేసు ప్రభు యొక్క జవాబును పోగొట్టుకున్నాడు. ఇలాగా గత ఎపిసోడ్లో మనం యేసు ప్రభు యొక్క సాక్ష్యాలు, మనం కూడా నేను, నువ్వు, లేదా మనందరం మనం పొందినటువంటి ఆ న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్, అనగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కొత్తగా జన్మించిన అనుభవాన్ని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి. అంతేకాకుండా లోకాన్ని గురించి, లోకం చాలా మంచిదని కాదు, లోకంలో ఏం లేదు, నథింగ్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము అన్నట్టుగా లోకానికి వ్యతిరేకంగా లోకాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను గారిని కూడా చూస్తున్నాం. అలాగే మన గురించి మనం విస్తారమైన సాక్ష్యం, నా సాక్ష్యం చెప్పుకోవడానికి 3 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుందని కాకుండా పౌల్లాగా క్లుప్తంగా, నేను పూర్వం దోషకుని, హింసకుని, హానికరుణ్ణి, ఎప్పుడైతే ప్రభు తన కనికరమును బట్టి నన్ను నమ్మదగిన వాడిగా ఎంచుకున్నాడు, సింపుల్ అయితే అయిపోయింది. ఇలా కాకుండా చాలామంది సాక్ష్యం అంటూ సాగదీసేదో చెప్తుంటారు. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం సత్యాన్ని గురించి మాత్రమే. అసత్యాన్ని గురించి సాక్షులుగా ఉండడానికో లేకపోతే సాక్ష్యం చెప్పడానికి మనం పిలవబడలేదు. గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ ప్రజలు కొంతమంది వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాక్యము వారి జీవితాల్లో
వారి ఆశలను తీరుస్తుంది, వారి యొక్క వాంఛలను నెరవేరుస్తుంది. అంతేకాకుండా నాయన వారి హృదయ లేకపోతే ఆత్మ సంబంధమైన దాహాన్ని, ఆకలిని తీర్చేది మీ వాక్యమే. కనుక ఇటు బిడ్డలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, శాంతి టీవీ యాజమాన్యాన్ని బట్టి, ఇక్కడ ఉన్న సిబ్బందిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఈ మాటలు వింటుండగా ప్రభువా మీ దాసునిగా వాక్యపు బీజములు విత్తుతుండగా వాటికి నీరు కట్టి ఫలింపజేయమని, మీ కార్యములు జరిగించమని. ఈ సమయంలో మా ప్రియుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టు వారైతే, ఎవరైనా సరే, పెద్దలైనా చిన్నలైనా స్త్రీలైనా పురుషులైనా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పారు, మీరు రోగుల మీద చేతులు ఉంచెదరు అన్నారు. ఉంచాలి. మేము విశ్వసించి ప్రభువా మేము చూడని మా ప్రియుల కొరకు కూడా ఆత్మలో వారి మీద చేతులు ఉంచుతున్నాం. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు రోగములు బాగు చేస్తారని మీ వాక్యంలో రాయబడింది. అటు కార్యములు జరగనివ్వండి, అటు కార్యములు జరగాలి. సాక్ష్యాలు జనాలు చెప్పినా చెప్పకపోయినా, టీవీలో టెలికాస్ట్ కోసం చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళ స్థానిక సంఘాలను సాక్ష్యం చెప్పి వారు మీ నామాన్ని మహిమపరచగలటూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు కృపను బట్టి గత వారంలో నేను ఒక 3 దినాలు అనారోగ్యానికి గురయ్యాను. దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. యేసు ప్రభు మరల తాను హీలర్ అనగా స్వస్థపరిచేవాడు అని నా జీవితంలో నిరూపించుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా, నాకు అనారోగ్యం వచ్చినప్పుడల్లా, నాకరే కాదు ఎవరికి అనారోగ్యం వచ్చినప్పుడల్లా ఆయన తనను తాను స్వస్థపరిచేవాడిగా బయలుపరుచుకుంటున్నాడు. వెనెవర్ హీ గెట్స్ ఆపర్చునిటీస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీలర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 7th chapter verse 4. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. No one can see what you are doing here in the backwoods of Galilee. How do you expect to be successful and famous if you do all these things in secret? Now is your time. Go to Jerusalem, come out of hiding and show the world who you are. సరే, దేవుని స్తోత్రం. దీని గురించి గత ఎపిసోడ్లో కూడా నేను కాస్త వివరించడం జరిగింది. ఆయన సహోదరులు, లేకపోతే ఆయన కితన్ కిన్ అని కూడా కాదు, లేకపోతే సమీప బంధువులని కాదు, హిస్ బ్రదర్స్. ఈ మాటలు ఎవరైనా నాన్ ప్రొటెస్టెంట్ సోదరులు అనగా క్యాథలిక్ సోదరులు ఎవరైనా వింటే వాళ్ళు కాస్త అభ్యంతరపడవచ్చు. వాళ్ళు అభ్యంతరపడినప్పటికీ వాస్తవమే. వాస్తవం కొన్నిసార్లు అనగా సత్యం కొన్నిసార్లు మనకు అభ్యంతరమే కలుగజేయచ్చు. అలాగని ఆ వాస్తవాన్నో సత్యాన్ని మనం పక్క తీసి పారేయడానికి వీల్లేదు. యేసు ప్రభు యొక్క సహోదరులు, హిస్ ఫిజికల్ బ్రదర్స్ అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు జననం తర్వాత యోసేపు మరియమ్మలు వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంతానాన్ని గురించిన ప్రస్తావన మనకు లేఖనాల్లో ఉంది. దాని గురించి వాళ్ళ ఆత్మీయ సంతానమని లేదా వేరే వాళ్ళ సంతానం ఉద్దేశించో, లేదు అంటే యోసేపు యొక్క సంతానమని ఇలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు ఆయన సహోదరులు ఇచ్చినటువంటి ఒక సలహా, వెర్రి సలహా. కొంతమంది ఎవరు అడగకుండానే సలహాలు ఇస్తుంటారు. అవసరం లేదు మనకు సలహాలు. నేను గత వారంలో ఒక చోట వాక్యం బోధిస్తూ ఇలా చెప్పాను, మనకు సత్యం ఉండగా ఎవరి సలహా అవసరం లేదు, మనకు సిద్ధాంతం ఉండగా ఎవరి సూక్తులు అవసరం లేదు. We have truth. That's why we don't want any sayings or quotations. We have doctrine. We don't want any other beautiful or wonderful sayings or quotations of a famous people. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు సలహాల యొక్క అవసరం. We don't want suggestions. Suggestions are good if they are biblical. వాక్యానుసారంగా ఉంటే ఆ సలహాలు మనం స్వీకరిద్దాం, లేదా దాన్ని డస్ట్బిన్లో బారేద్దాం, చెత్తబొట్లో బారేద్దాం. వీళ్ళు ఇస్తున్నటువంటి సలహాని యేసు ప్రభు అలాగే ట్రీట్ చేశాడు. ఇట్స్ ఎ వేస్ట్. వాళ్ళని అడగకుండానే వాళ్ళు సలహా ఇచ్చేశారు. ఇదిగో నువ్వేది సీక్రెట్గా చేస్తున్నట్టున్నావు మినిస్ట్రీ. ఇట్ సీమ్స్ టు బి యూఆర్ డూయింగ్ మినిస్ట్రీ సీక్రెట్లీ. రహస్యంగా చేస్తున్నట్టు. రహస్యంగా అవసరమా? పబ్లిక్లో చేయబోయా. పర్ణశాల పండుగ వచ్చింది, పస్కా వరకు సైలెంట్గా ఉన్నావు. మన బెతస్తా కోనే దగ్గర జరిగిన ఫెస్టివల్ దగ్గర సైలెంట్ అయిపోయావు.
ఇప్పుడేంటి ఇదంతా ఏంటి? ఎందుకు ఇలా సీక్రెటే చేయడం? ఒకళ్ళు పబ్లిక్ చేస్తే పాపులర్ ఫిగర్ అయితే సెలబ్రిటీ అయ్యామనుకో మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఇంటెన్షన్. చూడండి, దాని వెనుకాల ఉన్నటువంటి ఒక మాట వెనుకాల ఏదో ఇంటెన్షన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. అది చెడు ఉద్దేశం కావచ్చు, మంచి ఉద్దేశం కావచ్చు. యేసు ప్రభు సహోదరుల యొక్క ఉద్దేశం సరిగా లేదని మన వాక్యానుసారంగా అర్థం చేసుకోవచ్చు. అడగకుండానే సలహా ఇచ్చారు, ఆ సలహా కూడా సరైనదిగా లేదు. మోషే గారికి మామగారు వచ్చి సలహా ఇచ్చారు, అది అంగీకార యోగ్యంగా ఉంది కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశాడు, లేదంటే దాన్ని పక్కన పెట్టేసేవాడు. మామగారు మీకు ఎందుకండి నా వ్యక్తిగత విషయాల్లో, నా సేవా విషయంలో జోక్యం చేసుకోవడం అని అనాల్సినటువంటి మోషే అనకూడని లేదా అనలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే 80 సంవత్సరాల మోషేకి వాళ్ళ మామగారు ఇంచుమించు ఆయన కూడా 100 years దాకా ఉన్నటువంటి వ్యక్తి ఉండొచ్చు. ఆయన వచ్చి ఇచ్చినటువంటి సలహాలు, మోషేతో దేవుడు విస్తారంగా మాట్లాడుతున్నాడు. మామ యొక్క సలహాలు అవసరం లేదు, మనకు మామలు, తాతలు, బావులు, బావమరుదుల యొక్క సలహాల యొక్క అవసరం లేదు. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకు దేవుని వాక్యం ఉంది. నీ ఆలోచనలు నాకు శాసనకర్తలై ఉన్నాయి. దై వర్డ్స్ ఆర్ మై కౌన్సిలర్స్. నా ఆలోచనకర్తలు అని 119వ కీర్తనలో ఉండడాన్ని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి విషయం, నేను 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మన టైటిల్ రహస్య సంగతులు, సీక్రెట్ థింగ్స్. ఈ అధ్యాయం కొద్దిగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు 4 రహస్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. 4 మర్మాలని కాదు, మర్మము రహస్యం అంతా ఒకటే. కాకపోతే రహస్యము అని ప్రస్తావించబడినటువంటి విషయాలు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియమ్మ దగ్గరికి మార్తమ్మ గారు వచ్చి, నేను రహస్యముగా వచ్చి బోధకుడు నిన్ను పిలుచుతున్నాడు, మాస్టర్ ఈస్ కాలింగ్ అని ప్రైవేట్గా అనగా వ్యక్తిగతంగా సీక్రెట్గా రహస్యంగా చెప్పిన రహస్యం అనే మాట ఉపయోగించబడింది. అనగా దాగి ఉన్నటువంటి మర్మంగాని కాదు, పబ్లిక్లో కాకుండా అనే ఉద్దేశంతో ఇక్కడ రహస్యమైన సంగతులు. నంబర్ 1 మొట్టమొదటి మనం చదువుకున్నట్టు మూల వాక్యంలో వచ్చి అనగా 7వ అధ్యాయము 4వ వచనంలోనే రహస్య క్రియలు, ద సీక్రెట్ వర్క్స్. సీక్రెట్ వర్క్స్ అంటే అంధకారమైన వర్క్స్ అని కాదు, మళ్ళీ రహస్య క్రియలు అంటున్నాం అనుకోండి, చీకట్లో జరుగుతున్న క్రియలని కాదు దాని అర్థం. యేసు ప్రభువు ఇజ్రాయేల్ దేశంలో కేవలం గలిలయ మీదే ఎందుకు దృష్టి పెట్టాడు? వై హీ ఫోకస్డ్ ఆన్ గలిలీ? వై డోంట్ హీ ఫోకస్ ఆన్ జుడియా? ఎవరైనా పాపులర్ కావాలంటే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గలిలయ కన్నా దక్షిణ ప్రాంతంలోని యూదయకి వెళ్తే పాపులారిటీ వస్తుంది కదా. ఎందుకంటే దేవాలయం అక్కడ ఉంది, సమాజ మందిరాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఈ మధ్యలో ఈ ఉత్తర ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతాన్ని డివైడ్ చేస్తున్నట్లుగా, విభజించినట్లుగా ఉన్నటువంటి సమరయ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది అన్నట్టుగా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ని ప్రభు దాన్ని సైలెంట్గా స్వీకరించాడని కాదు, కానీ అదే అధ్యాయంలో లేకపోతే తర్వాత అధ్యాయంలో లేకపోతే 8వ అధ్యాయంలో లేకపోతే తర్వాత 11వ అధ్యాయంలో ఆయన గలిలయ నుంచి యూదయకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ అధ్యాయంలోనే పండగ మధ్యలో అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. నేను రాలేను, నేను వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్పినవాడు ఎందుకు వెళ్ళాడు? అలాగైతే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నేను చేయలేను, నా వల్ల కాదు, అది నాతో నీకేం పని అని అన్నవాడు కొన్ని నిమిషాల్లోపే నీళ్ళను ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు? అనగా 2 సమయాలు ఉన్నాయి. మనుషుల సమయం ఉంది, దేవుని సమయం ఉంది. మనుషుల సమయంలో మనుషుల కార్యాలు జరుగుతాయి, దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ దేవుని సమయంలో మనుషుల కార్యాలు, మనుషుల సమయంలో దేవుని కార్యాలు అనే రెండింటిని మనం కలగా పొలగం చేయకూడదు. కొన్ని రహస్య సంగతుల గురించి నేను మీకు 4 రహస్య సంగతులు. 1 రహస్యమైనటువంటి క్రియలు. చూడండి, ఆ సహోదరులు యేసు ప్రభు యొక్క బ్రదర్స్, ఫిజికల్ బ్రదర్స్. ఈ మాట చెప్పినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దేహ సంబంధులైన నా సహోదరులు అంటాడు పౌలు గారు. అనగా తోటి ఇశ్రాయేలుల్ని, తోటి యూదులను ఉద్దేశించి ఆయన అన్నాడని అర్థం చేసుకోవాలి. ఈయన సహోదరులు ఇచ్చినటువంటి సలహాని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా అలక్ష్యం చేసి ఆయన రహస్య క్రియలు ఏంటి అంటే, ఒకవేళ నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం యోహాను సువార్త 2వ అధ్యాయం,
యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుణ్ణి బాగు చేయడం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర వ్యక్తిని బాగు చేయడం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నీళ్ళ మీద నడవడం. వీటిని వాళ్ళు అన్న మాటలు రహస్య క్రియలు అన్నారు. వీటిని ఉద్దేశించో లేకపోతే మరీ జరిగినటువంటి లేకపోతే గలిలయలో మళ్ళీ ఏమన్నా నేను ప్రస్తావించిన ఈ విషయాలు కాకుండా ఏమన్నా జరిగాయో వాటిని ఉద్దేశించో మనసులో పెట్టుకొని రహస్య క్రియలు, సీక్రెట్ థింగ్స్. పబ్లిక్గా చేయబోయా, పబ్లిసిటీ తెచ్చుకోబోయా. యేసు ప్రభు పబ్లిసిటీ కోరుకోలేదు. ఈ రోజుల్లో దేవుని సేవకులు అనే వాళ్ళు పబ్లిసిటీ కోరుకుంటున్నారు. పబ్లిసిటీ దేవుని సేవకులకు కాదు, దేవుని బిడ్డలకు కాదు, లోకస్తులకి పబ్లిసిటీ కావాలి. మనకెందుకు పబ్లిసిటీ? మన లోకంలో మనకు పబ్లిసిటీ ఇచ్చేవాడు ఉన్నారు. మనల్ని స్వీకరించేవాడు మనల్ని అక్కడ పబ్లిక్ చేస్తాడు. ఈ లోకం మంది కానప్పుడు ఈ లోకపు ఘనత మనకు దేనికి? ఈ లోకపు మెప్పు మనకు దేనికి? ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి రహస్య క్రియలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, అటు తరువాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆఫ్టర్ దిస్ జీసస్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ త్రూఅవుట్ ద ప్రొవిన్స్ ఆఫ్ గ్యాలిలీ, but he avoided the province of Judea, for he knew the Jewish leaders in Jerusalem were plotting to have him killed. చూడండి, రహస్యమైనటువంటి సంచారం, ద సీక్రెట్ రోమింగ్స్. ఈ మాట చెప్పినప్పుడు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక రాత్రి సమయంలో నెహెమ్యా శూషణ కోట నుంచి వచ్చి కొంతమంది అధికారులతో ఒక ట్రిప్ వేసినట్టుగా, ఒక అఫీషియల్ ట్రిప్ లేకపోతే అఫీషియల్ అండ్ సీక్రెట్ ట్రిప్, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నమాట. అది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ. అసలు ఏం జరుగుతుంది, వాట్ వీ హ్యావ్ టు డూ అనే దాని నుంచి ప్లాన్ చేసినట్లుగా ఆయన రహస్య సంచారం చేస్తున్నాడు. ఆయన సంచరించేవాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. స్తోత్రం. తరంగముల మీద సంచరించేవాడు, వాయువు మీద సంచరించగలిగిన వాడు, మేఘాల మీద సంచరించగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా సంచారము చేయగలిగిన కనుదృష్టి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం. రెండో విషయం, హిజ్ సీక్రెట్ గోయింగ్స్ ఆర్ రోమింగ్స్. దేవుని స్తోత్రం. ఒకటి రహస్యమైనటువంటి క్రియలు, రెండవది రహస్యమైనటువంటి సంచారం. స్తోత్రం. మానవునికి సంచారాలు ఉన్నాయి, అలాగే మనుష్య కుమారునికి జరుగుతున్న సంచారాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మనుష్య కుమారుడు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో, క్లుప్త సేవా జీవితంలో తాను చేసిన సంచారాన్ని గురించిన మాటలు అక్కడ రాయబడ్డాయి. అలాగని ఇక గలిలయలకి పర్మిట్ అయిపోయాడు, కమిట్ అయిపోయాడు, ఇంకనో నేను జుడియాకి రాలేనని కాదు. అక్కడ రాయబడింది, స్తోత్రం, 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన వారితో ఇలాగూ చెప్పి గలిలయలోనే నిలిచిపోయాను. ఓకే, బాగానే ఉంది. 14వ వచనం, సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. ఎక్కడుంది ఇది? అనగా ఆయన గలిలయలో దేవాలయం లేదు, యూదయలోనే దేవాలయం ఉంది, యెరూషలేములోనే దేవాలయం ఉంది. అనగా తను ప్రయాణం చేసి వచ్చేసాడు. అనగా దాని అర్థం 10వ వచనంలో రాయబడింది, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ కొద్ది హిస్టరీ మనం అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చరిత్ర దేనికి అంటే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. పాఠాలు, మంచి పాఠాలు ఉన్నాయి చరిత్రలో, అదే సమయంలో చెడు పాఠాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా మనం బుద్ధి తెచ్చుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, పాత నిబంధన విషయాలు అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ మనకు దృష్టాంతంగా చెప్పబడ్డాయి, ఇలస్ట్రేషన్స్ లాగా చెప్పబడ్డాయి. అంత్యకాలమున ఉన్న మనకు బుద్ధి కలుగునట్లు అని రాయబడింది. అంత్యకాలంలో మనకు బుద్ధి ఉంది, బుద్ధి లేదని కాదు. ఆరంభ దినాల్లో ఉన్న వాళ్ళకన్నా మనకు బుద్ధి అధికమైంది. దానియేలు గ్రంథంలో రాయబడింది, నలుదిక్కుల సంచారం చేయటం వల్ల బుద్ధి ఎక్కువైపోతుంది మనకు. ఈ బుద్ధి ఎక్కువై సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం, బుద్ధి ఎక్కువై బుద్ధిని పోగొట్టుకుంటున్నాం.
అంత్య దినాల్లో లౌకికమైన బుద్ధి ఉంటుందేమో కానీ ఆత్మ సంబంధమైన బుద్ధి లోపిస్తుంది. అందుకని ఈ బుద్ధి లోపిస్తుంది కనుక దృష్టాంతములుగా మనకొకరికి లేఖనాల్లో విషయాలు చెప్పబడ్డాయి. ఏలియా జీవితం, లేకపోతే ఎలీషా జీవితం, ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలని చెప్పబడ్డాయని అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఇందా చదువుకున్న మాట యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. Jesus lingered in Galilee until his brothers had left for the feast in Jerusalem. Then later Jesus took a back road and went into Jerusalem secretly. వేరొక మార్గాన్ని ఎన్నుకొని, షార్ట్కట్ మార్గం ఏదైనా కావచ్చు, శిష్యుల మార్గం, సహోదరుల మార్గములో కాకుండా, అలాగని సొంత మార్గం అని కాకుండా, ఆయన తండ్రి చేత నడిపించబడిన ప్రకారం పండగ మిస్ కాకుండా, పర్ణశాల పండగ మిస్ కాకుండా. కారణం ఏంటంటే ఆయన కోసం ఒక పర్ణశాల, ఒక బూత్, ఒక టెంట్ వేసి పెట్టున్నారు. లేదంటే ఆయన సహోదరులతో కలిసి ఉండవలసినట్టు 1-2 టెంట్లు ఉన్నాయి. ఆ టెంట్లు ఖాళీగా ఉన్నాయి. తన టెంట్లో తాను వెళ్ళడానికి, తన టెంట్లో తాను ఉండడానికి, ఆ గుడారాల్లో, పర్ణశాలలో నివసించడానికి, ఆ పర్ణశాలలో నివసిస్తూ, దేవాలయంలో బోధిస్తూ, ప్రజలను స్వస్థపరుస్తూ, దేవుని స్తోత్రం, ఇన్ని పనులు చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళాడని అర్థం చేసుకోవాలి. మూడో విషయము రహస్యమైనటువంటి ప్రయాణం, ద సీక్రెట్ జర్నీ. ఒకటి మనం ఆలోచించిన మాట రహస్యమైన క్రియలు. యేసుప్రభు యొక్క క్రియల గురించి చెప్పబడింది. రహస్యంగా ఉన్నాయి, మర్మంగా ఉన్నాయి, అర్థం కావడం లేదు. రెండోది రహస్యమైన సంచారం. మూడోది రహస్యమైన ప్రయాణం, అర్థం కాని ప్రయాణం. అబ్రహాము యొక్క ప్రయాణం కూడా సీక్రెట్, ఇస్ ఎ మిస్టరీ. మిస్టీరియస్ జర్నీ ఆఫ్ జీసస్ అండ్ హిస్ యాన్సెస్టర్ అబ్రహాం. అబ్రహాం యొక్క ప్రయాణం కూడా, అబ్రహాం ప్రయాణం ఆరంభించినప్పుడు ఎవరైనా ఎదురుగా వచ్చి ఎదురుపడి, ఏమండి ఎక్కడికి, ఏమో తెలియదు. ఎక్కడికి అంటే ఏమో తెలియదు, అంటే ఏమో తెలియదు, ఏదో దేశమా, ఏమో తెలియదు. హీ డోంట్ నో ద డెస్టినేషన్, హీ డోంట్ నో ద డైరెక్షన్. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. కానీ తనకు తెలిసిందే నడవడం మాత్రం, ముందుకు సాగడం మాత్రం, అడుగులు వేయడం మాత్రం తెలుసు. నీకు అది మాత్రం తెలిస్తే చాలు, అడుగులు వేయడం తెలిస్తే చాలు, దైవ స్వరం వినడం నీకు తెలిస్తే చాలు, నువ్వు నడిపించబడతావు, నువ్వు గమ్యానికి చేర్పించబడతావు. గమ్యం ఎంత దూరం ఉంది, ఎన్ని రోజుల్లో చేరుకోగలం అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసి గమ్యస్థానం చేర్చగలిగిన వాడు, నీకు నీ గమనాన్ని స్థిరపరిచేవాడు, నీ అడుగులు స్థిరపరిచేవాడు నీకు ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి. యేసు ప్రభు యొక్క ప్రయాణము ఇట్స్ అ సీక్రెట్ జర్నీ. అందరితో కలిసి వెళ్ళలేదు. గమనించాలి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన అందరితో కలిసి వెళ్ళాడు. కానీ ఇప్పుడు సెపరేట్గా వెళ్ళాడు. శిష్యులు ఉన్నారో లేదో మరి తెలియదు. శిష్యులు సడన్గా 6వ అధ్యాయంలో డిసప్పియర్ అయినటువంటి శిష్యులు, 6వ అధ్యాయంలో ఇంచుమించు చేతులు ఎత్తేసిన శిష్యులు 7వ అధ్యాయంలో ఎక్కడ కనిపించరు. 8వ అధ్యాయంలో మళ్ళీ ఎంటర్ అయ్యారు వాళ్ళు. లేదా 8వ అధ్యాయంలో కూడా అంతగా కనిపించబడి 9వ అధ్యాయంలో మాత్రం క్వశ్చన్ అడిగారు గుడ్డివాడిని చూసి, పుట్టు గుడ్డివాడిని చూసి. ఈ మధ్యలో అనగా 6-7 అధ్యాయాల్లో శిష్యులు ఏమైపోయారో తెలియదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు అనేటువంటి విషయాలు యేసు విచారిస్తూ ఉండలేదు. వాళ్ళని నడిపించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. వాళ్ళు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు ఆయన అనుమతి తీసుకోకుండా వెళ్ళినప్పటికీ కూడా వారి మీద ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఇలా నడుస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా. రేపు నేను వెళ్ళిన తర్వాత వేరే కాదన్నకర్త వస్తాడు, అప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే అవకాశం లేదు. నడవండి నడవండి, ఎంతకాలం శరీర సంబంధంగా నడుస్తారో చూద్దాం. ఒకరోజు ఆత్మ సంబంధంగా నడిచే రోజు వస్తుంది. దేవుని స్తోత్రం. నా జీవితంలో కూడా అనేక సంవత్సరాలు నా ఇష్టానుసారంగా నడిచాను. కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి టైం. ప్రతి విశ్వాసీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే టైం ఉంటుంది, కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా నడిచే టైం ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, నీ యవ్వన కాలంలో నీకు ఇష్టం వచ్చిన నడిచావు పీటర్, ఇక కుదరదు. అది వేరొకడు నీకు ఇష్టం లేని చోటికి నేను మోసుకోబోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ వేరొకడు ఎవరు అంటే నేను ఇలాగ ఆయన్ని ఇలా అనుకుంటాను, ఇలా ఇమాజిన్ చేస్తాను. పరిశుద్ధాత్ముడే వేరొకడు. ఆ వేరొకడు మనకిష్టం లేని చోటుకి, మనకిష్టం లేని చోటుకి అంటే మనల్ని విమర్శించే చోటు మనకిష్టం లేదు, మనల్ని స్వీకరించని చోటు మనకిష్టం లేదు, కానీ అక్కడికే తీసుకుని వెళ్తాడు. శత్రువులు ఎదుట బల్లను భోజనం సిద్ధపరచగలిగిన దేవుడు శత్రువుల మధ్యలోకి, అనగా తోడేళ్ల మధ్యలోకి మనల్ని పంపిస్తాడు రాబోయే రోజుల్లో. ఇప్పుడు గొర్రెపిల్లల మధ్యలో ఉండొచ్చేమో, రేపు రాబోయే రోజుల్లో తోడేళ్ల మధ్యలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు పంపిస్తాడు. అదే సమయంలో మన మధ్యలోకి కూడా తోడేళ్ళు వచ్చేస్తాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ప్రవచనం మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. 7వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడను బహిరంగంగా మాట్లాడలేదు. Yet no one was bold enough to speak out publicly on Jesus' behalf for the fear of the Jewish leaders. యూదా నాయకులకు, అధికారులకు భయపడిపోయి, మత పెద్దలకు భయపడిపోయి మాట్లాడుకోకుండా ఉండరు. 3 వ్యక్తులు ఒక చోట ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కాస్త దూరం అయినప్పుడు 2 వ్యక్తులు ఆ 3వ వ్యక్తి గురించి మాట్లాడుకోవడం సహజమే. అది మానవ స్వభావం. అది యూదయాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఆంధ్రాలో, మరెక్కడైనా కావచ్చు. ఇట్స్ కామన్, మానవ స్వభావం అది. కాకపోతే అక్కడ రాయబడిన మాటలు వారు ఆయన గురించి పబ్లిక్గా మాట్లాడుకోలేదు, అనగా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ప్రైజ్ గాడ్. ఏదేమన్నప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. నా యేసు, నా ప్రభు ప్రజలందరి నాలుకల మీద ఆయన నానుతున్నాడు, వాళ్ళ మెదల్లో మెదులుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 రహస్య సంగతులు మీరు మాకు తెలియజేశారు, మీకు వందనం చేయిస్తున్నాం. అయా, రహస్యమైనటువంటి కార్యాలు లేకపోతే క్రియలు, రహస్యమైన సంచారం, అంతేకాకుండా ప్రభువా రహస్యమైనటువంటి సంభాషణ తండ్రి, రహస్యంగా జరిగినటువంటి వాటి గురించి మీరు మాకు తెలియజేసినటువంటి విషయాల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. సమయంలో నాయన రహస్యంగా మేము చేసినను మీ నా మహిమార్థమై మా పనులన్నీ ఉండగలుగుతూ సాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ, రహస్యమందు చూచుతున్న దేవుడివి, రహస్యమందు ప్రతిఫలం ఇచ్చే దేవుడివి కనుక ఈ సమయంలో మీలాగా మేము ప్రజల యొక్క మన్నన మెప్పు పొందడానికి కాకుండా, లోకపు ఘనత పొందడానికి కాకుండా, రహస్యమందు చూచు తండ్రి యొక్క ఘనత కొరకు, ఆయన్ను మెప్పించడం కోసం మేము రహస్యంగా కార్యాలు చేయగలుగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయంలో మనం ఇదే ఛానల్లో కలుసుకుందాం, అనగా 51 ఛానల్ శాంతి టీవీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.